దేవుడు అంతటా అందరిలో ఉన్నాడని నమ్మే భారతదేశపు గడ్డ మీద దేవుడికి హద్దులు విధించే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఆయనను నిర్ణీత స్థలానికి నిర్ణీత కాలానికి పరిమితం చేసే సంకుచిత రాజకీయ స్వార్థాలు చిచ్చు రేపుతూనే ఉన్నాయి. విభిన్న వర్గాల మధ్య విద్వేషాన్ని రగిలిస్తున్న ఈ ప్రయత్నాలకు తాజా ఉదాహరణ యూపీలోని సంభల్ జామా మసీదు వివాదం. ఆ సందర్భంగా అక్కడ రేగిన హింసకాండ, ఆస్తి ప్రాణ నష్టం గురించి చెప్పుకోవాలి. 2024 సంవత్సరంలో అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపనతో ఇకపై దేశంలో మందిర్ మసీద్ వివాదాలు ఉండవని అంతా అనుకున్నారు. కానీ అది వట్టి అడయాసేనని మరోసారి తెలిపోయింది. గతంలో వచ్చిన ఓ చట్టం ఇకపై మత రాజకీయాలకు, వర్గ విభేదాలకు ప్రార్థన స్థలాలు, కేంద్రాలు కారాదనే నమ్మకం కలిగించింది. ప్రార్థన స్థలాల పరిరక్షణ చట్టం 1991 స్ఫూర్తికి సంభాల్ ఘటన విఘాతం కలిగించింది. ప్రార్థన మందిరాల నిర్మాణపు మూలాలను తెలుసుకోవాలన్న ఒక వర్గం ఉత్సాహపడితే అందులో తప్పేమీ కాదంటూ గతంలో దేశపు అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఇప్పటి ఈ పరిస్థితికి కారణమైందని అంటున్నారు మేధావులు. వివాదం అంటూ ఏదైనా తలెత్తితే చాలు దేశంలోని ప్రతి చిన్న కోర్టు అనాలోచితంగా సర్వేలకు ఆదేశించేందుకు సుప్రీంకోర్టు అప్పుడు చేసిన కమెంట్స్ ఊతమిస్తున్నాయి. ఇది అత్యంత దురదృష్టకర పరిణామం అంటున్నారు విశ్లేషకులు. తాజాగా యూపీలో ఘర్షణలకు కేంద్రమైన సంభాల్లోని షాహీ జామా మసీదు 16వ శతాబ్దానికి చెందిన రక్షిత జాతీయ కట్టడం. వారణాసిలోని జ్ఞానవాపి, యూపీలోని మధురాలో నెలకొన్న ఈద్గా, మధ్యప్రదేశ్లోని ధార్లో ఉన్న కమాల్ మౌలా మసీదుల్లో లానే దీనిపై కూడా ఒకప్పుడు ఇక్కడ దేవాలయం ఉండేదన్న వాదనతో రచ్చ మొదలైంది. అక్కడ కేసులు వేసిన వారే ఇక్కడ కోర్టు తలుపులు తట్టారు. మొఘల్ చక్రవర్తి బాబర్ కాలంలో కట్టిన పనిపాట్, అయోధ్య సంభాల్ మసీదుల్లో ఇదొకటి. ప్రాచీన హరిహర మందిర్ స్థలంలో ఈ మసీదును నిర్మించారని పిటిషనర్లు వాదిస్తున్నారు. జిల్లా కోర్టులో ఈ నెల 19న కేసు విచారణకు ఎంపికైంది. దాంతో న్యాయమూర్తి మసీదులో ఫోటో, వీడియో సర్వేకు ఆదేశించారు. ఈ నెల 29న తేదీ కల్లా ఆ సర్వే తాలూకు నివేదిక సమర్పించాలని ఆదేశాలు ఇచ్చేశారు. తొలి సర్వే ప్రశాంతంగా సాగిన నవంబర్ 24 నాటి రెండో సర్వే మాత్రం భారీ హింసకు దారితీసింది. సర్వేకు వచ్చిన వారిలో కొందరు జై శ్రీరామ్ నినాదాలు చేశారని, దాంతో నిరసనకారులు వారిపై రాళ్లు రువ్వారని వార్తలు వచ్చాయి. ఆ సందర్భంగా పోలీసులకు నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణ, కాల్పుల్లో 5గురు మరణించారు. చూస్తుండగానే అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అక్కడ ఇన్నాళ్ళు కొనసాగిన సామరస్య వాతావరణం ఆవిరైపోయింది. ఇప్పుడు అక్కడ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. శతాబ్దాలుగా అంతా కలిసిమెలిసి జీవిస్తున్న చోట విద్వేషాన్ని రగుల్చుకుంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న అయోధ్య, వారణాసి వివాదాలకు భిన్నంగా సంభల్ కథ ఈ ఏడాది తెర మీదకొచ్చింది. పశ్చిమ యూపీలో సంభల్ జిల్లా 3 దశాబ్దాలుగా అఖిలేష్ యాదవ్ పార్టీ అయిన సమాజ్వాదీ పార్టీకి కంచుకోటగా ఉంటుంది. 1980ల నుంచి అక్కడ అధికారం కోసం బర్క్, మహమ్మద్ కుటుంబాలు వేర్వేరు పార్టీల పక్షాన పరస్పరం తలపడుతూ వచ్చాయి. తర్వాత 1990 నుంచి రెండు వర్గాలు ఎస్పీతోనే అనుబంధంగా ఉంటున్నాయి. అయితే అధికారంలో పైచేయి కోసం ఒకే పార్టీలోని ఈ రెండు వర్గాల మధ్య పోరు తారాస్థాయికి చేరింది. ఆ ఆధిపత్య పోరు వల్లే తాజాగా సంభల్లో హింస చెలరేగింది. హిందూ ముస్లింల తర్వాత ముస్లింలలోని ఉపకులాల మధ్య చీలికలు తీసుకురావడానికి బీజేపీ ఈ ప్రచారం చేస్తున్నారని ఎస్పీ ఆరోపిస్తుంది. ఆనాటి మొఘల్ శిల్ప నిర్మాణ శైలికి ఈ మసీదు ప్రతీకని ముస్లింలు వాదిస్తుంటే, సంభల్ అన్న పేరు ప్రముఖ ఊహాజనిత ప్రాంతమైన సాంబల నగరం విష్ణుమూర్తి 10వ అవతారమైన కల్కి వచ్చే ప్రదేశమని హిందువులు వాదిస్తున్నారు. భిన్న విశ్వాసాల మధ్య సొంత లాభం కోసం కొందరు చేసిన రాజకీయంతో సమస్య వచ్చి పడింది. నిజానికి మన దేశానికి స్వాతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15కి ముందున్న ధార్మిక విశ్వాసాల ప్రకారమే అన్ని ప్రార్థనా ప్రదేశాలు కొనసాగాల్సి ఉంటుంది. ఒక్క అయోధ్య రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదమే దానికి మినహాయింపని గతంలో చట్టం చేయడం జరిగింది. 1991 నాటి ప్రార్థన స్థలాల చట్టం ప్రకారం మరోసారి అయోధ్య తరహాలో మరిన్ని సమస్యలు రాకూడదని చట్టం తయారైంది. ఏ ప్రార్థన స్థలాన్ని పాక్షికంగా కానీ పూర్తిగా కానీ ఒక మత విశ్వాసం నుంచి మరో దానికి మార్పిడి చేయరాదని
చర్చ పెట్టరాదని చట్టంలోని 3వ సెక్షన్ స్పష్టంగా నిషేధించింది. అయితే ప్రార్థన స్థలాల ప్రాచీన స్వరూపం ఏమిటో నిర్ధారించడం చట్ట విరుద్ధం కాదంటూ 2002 మేలో జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు ఈ తరహా వివాదాలకు తావిచ్చాయి. అనేక చోట్ల చిన్న కోర్టులు మందిర్ మసీద్ వివాదాలపై విచారణకు అంగీకరించడం, పర్యవసనాలు ఆలోచించకుండా హడావిడిగా సర్వేలకు ఆదేశించడం చేస్తున్నాయి. సంభాల్ ఘటన తర్వాత అజ్మీర్లోని ప్రముఖ ముస్లిం పర్యటన క్షేత్రం షరీఫ్ దర్గాను గుడిగా ప్రకటించాలంటూ కేసు దాఖలైంది. దానికి ఓ రాజస్థాన్ కోర్టు అనుమతించడం అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రార్థనా స్థలాల చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంలో ఇప్పటికే 4 పిటిషన్లు కొనసాగుతున్నాయి. వాటిపై నిర్ణయానికి కేంద్రం, కోర్టు తాత్సారం చేస్తుంటే ఆలోగా వారణాసి, మధుర, ధార్, సంబాల్, తాజాగా అజ్మీర్ షరీఫ్ ఇలా అనేక చోట్ల ఈ తరహా వివాదాలు రూపుదిద్దుకుంటూనే ఉన్నాయి. ఈ లిస్టు భవిష్యత్తులో మరింత పెరిగేలా కనిపిస్తుంది. ఇది దేశ శాంతి సామరస్యాలకు పెను ప్రమాదం అంటున్నారు విశ్లేషకులు. ఈ ప్రయత్నాలను ఆపేందుకు సర్కారు కానీ సర్వేలపై జోక్యానికి సుప్రీం కానీ ముందుకు రాకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది. నిజానికి ఒక వివాదాస్పద స్థలం గురించి నిర్ధారణ ధార్మిక స్వభావం, పురాతత్వ అన్వేషణలతో ఆగిపోవడం లేదు. అది మతపరంగా, రాజకీయంగా రావణ కాష్టంగా మారిపోతుంది. ఎన్నికల ఎజెండాగా మారుతూ వస్తుంది. కాశీ, మధురల్లో, ఇప్పుడు సంభల్లో అదే జరుగుతుంది. అయితే ప్రతి మసీదులో శివలింగాన్ని అన్వేషించాల్సిన పని లేదని గతంలో ఆర్ఎస్ఎస్ అధినేత అన్నారు. కానీ ప్రత్యక్షంగా జరుగుతున్నది అందుకు విరుద్ధంగా ఉంది. అధికార వర్గాల అండదండలతోనే ఈ విభజన చిచ్చు రగులుతుందట. అయితే సంభాల్ సివిల్ జడ్జి కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ షాహీ జామా మసీదు కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. సంభాల్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. శాంతి సామరస్యాలను పరిరక్షించాలని యూపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. వివాదంపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని మసీదు కమిటీకి సూచన చేసింది. మసీదు కేసుతో పాటు సర్వే వ్యవహారంలో తదుపరి విచారణను తాత్కాలికంగా నిలిపివేయాలని, ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని సంభాల్ సివిల్ జడ్జ్ కోర్టును కూడా ఆదేశించింది. సంభాల్ టౌన్ లో శాంతి సామరస్యాలను పరిరక్షించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. మసీదు సర్వేపై కోర్టు కమిషనర్ రూపొందించిన నివేదికను సీల్ చేయాలని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా తెరవకూడదని తెలిపింది. షాహీ జామా మసీదులో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రార్థనల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్లతో నిఘాను పటిష్టం చేశారు. సంభాల్ జిల్లాలోని ఇతర మసీదుల్లోనూ ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోలేదు. సంభాల్ పట్టణంలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే ఈ హింసను వ్యూహాత్మకంగా ప్రేరేపించిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. ఈ ఆరోపణలను అధికార పార్టీ కొట్టివేసింది. చట్టాన్ని ఎవరు తమ చేతుల్లోకి తీసుకునే హక్కు లేదని, ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేపడతాం అని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ అన్నారు.